క్వాలిటీ ఏంటి? విజ్ఞాపన చేస్తాడు. మనకు ప్రార్థన చేయడం చేత కాదు. ఆ విజ్ఞాపన చేస్తానడుగా మనలో ఉండి, అంటే మనలో ఉండి ఏదేదో మాట్లాడతామని బయటకు మాట్లాడతాం కాదు, మనం మాట్లాడతామని కాదు, ఆయన లోపల నుండి చెప్పండి ఆయనతో మాట్లాడతారు. లోపల ఎందుకుంటాడు? ఆయన దేవాలయమే ఉన్నాం మనం. అందుకు ఇది 4వ విషయం చూసాం. 5వ విషయం ఏం చూసాం? ఆయన దుఃఖపడతాడు. ఎందుకు దుఃఖపడతాడు? సహోదరులుగా అవయవాలు ఉన్న మనం అందరం ఎఫ్సీ పత్రిక గుర్తుంది కదా, గుర్తు లేకపోయినా గుర్తున్నట్టే, గుర్తులేదన్నట్టు మళ్ళీ వెనక వారంకి వెళ్ళాల్సి వస్తుంది. గుర్తుంది కదా? ఎఫ్సీ పత్రిక 4వ అధ్యాయం మనం చూసాం. అందులో ఏం రాయబడిన సందర్భం అంటే, మీరు ఒక్కరికొరకు ఒకరు గుసగుసలు మాట్లాడుకోకండి. సత్యమందు కట్టబడిన మీరు, ఆత్మచేత నడిపింపబడుతున్న మీరు, రక్తమిచ్చి కొనబడిన మీరు సంగముగా ఉన్నప్పుడు ఒక సహోదరుడి మీద మరొక సహోదరుడు దుర్భాషలు చేయకండి. కోపము, రోదన,